మన బైబిల్ పట్టుకుందాం. ప్రసన్న వాక్యంతో నాతో మాట్లాడు ప్రభువా అని మనము దేవుణ్ణి అడుగుదాం. వాక్య దేవుడుగా ఉన్న ఆయన, ప్రపంచానికి వెలుగిచ్చిన ఆయన, ఆ దేవుని స్తుతించే కృప మనకిచ్చాడు. ఈ గ్రంథం ప్రభువుది. అనేక మంది భక్తులు రాసినప్పటికీ కూడా రాయించిన వారు ఒక్కరే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. 40 మంది భక్తులతో 1600 సంవత్సరాలు ఒకరికి తెలియకుండా ఒకరితో రాయించి ఒక్క అంశమును గురించే, యేసయ్యను గురించే రాయించిన పుస్తకం ఈ పరిశుద్ధ గ్రంథం. ఇంత పరిశుద్ధ గ్రంథం, ఇంత గొప్ప గ్రంథం, ప్రపంచంలోనే మొట్టమొదటిగా చూయబడినటువంటి ఈ గ్రంథాన్ని మనం చేతపట్టుకున్నాం. సో దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. నాతో మాట్లాడు నైనా. మా జీవితాల్లో మీరు వెలిగించారు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించారు, మా చీకటిని దూరం చేశారు. ఈ దినం మమ్మల్ని వెలుగు మయముగా చేశారు. థ్యాంక్ యూ లార్డ్. దేవా స్తోత్రం. వార్తతో నన్ను కలవరమే గనని, వార్తతో నన్ను కలవరమే గనని, కలువారి సిలువ నాకే విలువ, శంభువే కరములు చాచి, కలువారి సిలువ. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. క్రిస్మస్ దినాలలో ప్రపంచమంతటా సంబరాలతో, ఆనందముతో గంతులు వేస్తూ, కేకలు వేస్తూ, గ్రామ గ్రామాల్లో, పట్టణాల్లో, వీధులలో, ఇంటింటా మీ మాట, మీ పాట, మిమ్మల్ని గురించి తలంచుకునే కృప. మీ జన్మదినం అనేకులకు జన్మదినం ఆయన స్వామి. మీ మరణదినం అనేకులకు మా ప్రభ పునరుత్థానం ఆయన ప్రభువా. మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ వెలుగును బట్టి వందనాలు. మిమ్మల్ని గణపరుస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందుతారు నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రిలారా, యేసు ప్రభువారు తన శిష్యులను కొండ మీదకి పిలిపించుకున్నాడు. ఆయన మాటలు వినుటకు, ఆయన నోట నుండి వచ్చు మాటలు వినటానికి జనులు తండోపతండాలుగా వచ్చారు. ఆ దినాల్లో మనలాంటి సౌకర్యాలు వారికి లేవు. వారందరూ కూడా మ్యాక్సిమం కాలిబాటనే వచ్చారు. కొందరు మాత్రమే డబ్బు కలిగిన వారు గుర్రములు, గాడిదల మీద లేక ఒంటెల మీద వచ్చి ఉండొచ్చు. డబ్బు కలిగిన వారి దగ్గరే ఆ దినాల్లో అశ్వములు ఉంటాయి. ఈ దినము దేవుడు మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో
వాహనం ఇచ్చాడు, మందిరానికి లేక ఎక్కడికి వెళ్ళటానికి పెట్రోల్ ఇచ్చాడు. వారికంటే మనం ధన్యులం అనిపిస్తుంది కదూ ఈ విషయానికి వచ్చినప్పుడు. కానీ వాక్యమైన విషయానికి వచ్చినప్పుడు మనకంటే వారే ధన్యులు. వారు వాహనం లేకుండా పరిగెత్తారు, ముందు వెళ్ళారు. యేసు ప్రభు కంటే ముందు వెళ్ళారంట వారు వాక్యం వినటానికి. అంటే వారు క్రిస్మస్ ఎలా సెలబ్రేషన్ చేశారు ఆ దినాల్లో. యేసు ప్రభు వారు పుట్టి 30 సంవత్సరాలు ఆయన యెరూషలేము దేవాలయంలో నేర్చుకున్నాడు. ఆయన 3.5 సంవత్సరం మాత్రమే ఆయన సేవ చేశాడు. ఆ 3.5 సంవత్సర వ్యవధిలో ఈ సందర్భం ఒకటి. ఆయన చేస్తున్న బోధకు జనులు ఎలా వచ్చారు చూడండి. అక్కడ మొదటి వచనంలో, ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. చూశారా, జన సమూహం వచ్చిందట. అంటే దేవుడు అంటే ప్రేమించారు. క్రిస్మస్ పండగ ఎవరిని గురించి చేస్తున్నారో ఆయన్ను వారు ప్రత్యక్షంగా చూశారు. చాలా అద్భుతం. ఈ దినం మనం ఎవరి గురించి అయితే క్రిస్మస్ పండుగను ఆచరించుటకు అనుసరించుటకు వచ్చామో వారు ఆ దేవుణ్ణి కుమారుని రూపంలో, మనుష్య రూపంలో, మధ్యవర్తి రూపంలో, ఒక దైవజన రూపంలో, ఒక సేవకుని రూపంలో వారు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయానికి వచ్చినప్పుడు వారు చూసి నమ్మారు, మనం చూడక నమ్మాం. ఈ విషయంలో మనము ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఈ విషయంలో మనం ధన్యులం అయిపోయాం. అంటే ఆ క్రిస్మస్ పండుగను ఎలా ఆచరించారు. అనేక మాటలు ధన్యత గురించి మాట్లాడుతూ 14వ వచనంలో అంటాడు ఆయన, మీరు లోకానికి వెలుగు అన్నాడు. వారు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూశారు, ఆయనలో ఆనందించారు. వారందరినీ స్టడీ చేశాడు ఆయన. వారందరి యొక్క లోపలి భాగాన్ని ఎరిగాడు. ఒక వ్యక్తికి ఒక అధికారి సర్టిఫై చేయాలంటే అతని గురించి స్టడీ చేస్తాడు. ఎనీ ఆర్గనైజేషన్ ఎక్కడైనా కానీ. అప్పుడు అతనికి దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ ఫలానా వ్యక్తి చాలా మంచివాడు అని సర్టిఫికేట్ రాసి సంతకం పెడతాడు. అలాగనే యేసుప్రభు వారు 3 దినములు అక్కడ స్వార్థ చెప్తే వచ్చిన వ్యక్తులందరినీ సమూహాన్ని స్టడీ చేశాడు. వారిని గురించి, వారి హృదయ భారము, వారి సంతోషము. అప్పుడు ఆయన అంటాడు, వారికి అప్రిషియేషన్ చేస్తున్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు. అబ్బా అన్నట్లు ఇప్పుడు ఈ వెలుగు కొన్ని చూస్తున్నాం. మీరు బయట చూడగానే, అమ్మ పాస్టర్ గారు మంచి లైట్లు వేయించారు, యవనస్తులు బాగా డెకరేషన్ చేశారు, ఎంతో కొంత చాలా లైట్లు బాగున్నాయి అనుకుంటున్నారు కొందరు. ఈ కొంతవరకే, ఇది రూమ్ వరకే, అందరికి కనిపించే వరకే, ఇది ఒక వెలుగు. మరికొంత లైట్ ఎటువంటిదనగా సూర్యుని లైటు. ఇది అంతలకు విశ్వమంతా ఉంటుంది. అయితే ఈ సూర్యుని కంటే, ఈ లైట్ల కంటే అన్నిటికంటే గొప్ప లైట్ను దేవుడు ముందుగానే తయారు చేశాడు. ఆదికాండం 1:16 వచనంలో చూస్తే, రాత్రి కాలము వెలుగిచ్చుటకు, పగటి కాలమున వెలుగిచ్చుటకు పగటిన ఆయన ఏం చేశాడు, పెద్ద వెలుగిచ్చాడు. రాత్రికాలములో సూర్యచంద్ర నక్షత్రాలను పెట్టాడు, చంద్రుని నక్షత్రాలను పెట్టాడు. సూర్యుని మనం చూస్తున్నాం, చంద్రుని కూడా మనం చూస్తున్నాం. చంద్రమండలానికి ప్రజలు వెళ్ళారు. కానీ నక్షత్రాలను తాకటానికి ఎవరు చేత కాదు, అయ్యే పని కాదు. చాలా అత్యున్నతమైనటువంటి ఆకాశంలో ఆ నక్షత్రాలు ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకొని పరలోకములో ఉన్నటువంటి ఈ నక్షత్రాల యొక్క ఆ గ్యాలక్సీ, నక్షత్రముల యొక్క సమూహము లాంటి వారు మీరు. ఈ సమూహాన్ని చూసి యేసుప్రభు వారు మురిసిపోయాడు. వీరికి నిజముగా క్రిస్మస్ ఇవ్వాలి, వీరి హృదయములో సంతోషం ఇవ్వాలి, వీరిని నేను ఆనందపరచాలి, సంతోషపరచాలని చెప్పి అంటున్నాడు. భూమి మీద కాదు, ఈ సూర్యుడు కాదు, ఈ లైట్లు కాదు, మనం ఇంట్లో వెలిగించే లైట్లు కాదు, వెలిగించే కురవత్తులు కాదు, మరి ఏంటిది కాదు. మీకు నిజముగా క్రిస్మస్ కావాలి అంటే మీరు మామూలు వ్యక్తులు కాదు, మనుషులు ఎల్లలేని స్థలములో ఉన్నటువంటి నక్షత్రాలను మీరు పోరి ఉన్నారు. మీరు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు.
దేవుడు మనల్ని ఎవరికి అందని అంత పెద్ద ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి నక్షత్రాల్లాగా మనల్ని పోల్చాడు యేసయ్య. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ మానవునికి ఎట్లా ఉంటుందంటే, ఇది మానవుని యొక్క తలంపులకు అర్థం కానిది. అది దేవుడు చెప్తున్నాడు మనకు. అందుకు ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడతాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆమెన్. అంటే ఈ లోకమంతా చీకటి ఉంది, ఈ చీకట్లో మీరు వెలుగు లాంటి వారు, నక్షత్రాలు లాంటి వారు. ఈ లోకము చీకట్లో ఉంది కనుక దీన్ని వెలిగించాలంటే నీలాంటి వారు, నాలాంటి వారు, మనలాంటి వారు కావాలి. ఆమెన్. ఈ దినము మేము మహిమా నర్సింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, మా బ్రదర్ ఇన్ లా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం. ప్రియులు చక్కగా మేనేజ్మెంట్ సోదరి సాన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒక చిన్న ఉదాహరణ నేను చూసి సంతోషించాను. అది చూస్తూ ఉన్నప్పుడు నాకు ఆర్మీ జ్ఞాపకం వచ్చేసింది. వారు అంత డిసిప్లిన్లో లేకపోయినా కానీ వారు వెలిగించినట్టు ఇద్దరిద్దరు పోవటము, అది వెలిగించుకోవటము, వారు ఉన్నటువంటి ఆ పెద్దలు అనగా ఆ ఫ్యాకల్టీ వాళ్ళు వెలిగించినప్పుడు దాన్ని తీసుకొని వారు అందరికీ వెలిగించుకుంటూ వచ్చారు. అది వెలుగు మయమైపోయింది. దాని అర్థం ఏంటనగా, మీరు వెలిగింపబడ్డారు, ఇతరులు కూడా మీరు వెలిగించండి. ఈ దినము మనం చూస్తున్నాం, యేసు ప్రభు వారు మానవుల్ని వెలిగించాడు. ఎందుకు వెలిగించాడు అనగా, చీకట్లో ఉన్న మనకు వెలుగునిచ్చుటకు ఆయన వచ్చాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రిస్మస్, ఇది హెబ్రూ పదం. క్రీస్తుకు తగిన పూజ, ఆరాధన, స్తుతి జరగాలంటే మనలాంటి వారిని ఎలా జీవించాలనగా, యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తే, లోకంలో ఎంతోమంది చీకట్లో ఉన్నారు, వారందరినీ వెలిగించడానికి నీవు నేను ఒక క్రొవ్వెత్తులాగా పనిచేయాలి. హల్లెలూయా. క్రొవ్వెత్తుకున్నటువంటి గుణం ఏంటి అనగా, అది కరిగిపోతుంది. ఎంతవరకు కరిగిపోతుంది అనగా, అది కరిగిపోయేంత వరకు వెలిగిస్తుంది. ఆమెన్. నా జీవితం కూడా క్రొవ్వెత్తితో సమానము. ఈ క్రొవ్వెత్తి వెలిగించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మైనము అయిపోయేంత వరకు అది వెలుగుతుంది. నీ జీవితము, నా జీవితం అయిపోయేంత వరకు మనం క్రీస్తును గురించిన సువార్తను ఇతరులకు అందజేసినప్పుడే మనకు క్రిస్మస్ మొదట జరుగుతుంది. మన ద్వారా అనేకులు వెలిగింపబడతారు. ఆమెన్. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను. ఆ పై వచనంలో 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అంటే చీకట్లో ఉన్న ప్రజలకు దేవుడు ఏమిచ్చుటకు వచ్చాడు? వెలుగును ఇచ్చుటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వెలుగును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆకాశములో ఉన్నటువంటి వెలుగు మనకు తెలుసు. ఎప్పుడూ సంఘములు ఇది చెప్తుంటారు, తూర్పు దేశపు జ్ఞానులకు, వారికి మంచి జ్ఞానవంతులు, వారు సైంటిస్టులు, చదువుకున్నవారు, గొప్పవారు, ఆకాశములో మానవునికి అందని వెలుగును వారు పసిగట్టారు, చూశారు, దాన్ని అనుసరించారు. ఈ జ్ఞానులు యేసుప్రభు వారు ఉన్న స్థలానికి వెళ్ళాలి అంటే వీరు మొదట వెలిగింపబడితేనే కదా అక్కడికి వెళ్ళటానికి అయ్యేది. వీరికి ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే, ఆ ఆశ వారికి లేకపోతే వారు ఎలా వెళ్ళగలరు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి. రైట్. చూశారా? మేము తూర్పు దిప్పున, తూర్పు పడమర, ఉత్తరము దక్షిణము. తూర్పు ఎప్పుడు దేశానికి ఉత్తరం ఈ పై భాగములు ఉంటాయి, దక్షిణము దేశానికి కింది భాగంలో ఉంటుంది. ఆ భాగములు ఎప్పుడు చలి ఉంటుంది, మన భాగములు కాస్త వేడి ఉంటుంది. ఏదిట్లయినా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూశాం. ఎవరు నక్షత్రం చూశారంట? ఆయన దేవుని నక్షత్రాలు చూశారంట. దేవుడు తన నోటి మాటతో సమస్తాన్ని, గ్యాలక్సీని సమస్తాన్ని సృష్టించాడండి. ఈ ప్రపంచాన్ని నోటి మాటతో చేశాడు. వాటన్నిటి కూడా మనకు అసిస్ట్ చేయటానికి పెట్టాడు, మనకు సేవ చేయటానికి పెట్టాడు, వాటిని మనకు పరిచయం చేయటానికి పెట్టాడు, మనకు సహాయం చేయటానికి పెట్టాడు, మనకు లోపరిచాడు. నిజమైన క్రిస్మస్ ఎప్పుడనగా, వాటిని నువ్వు ఎరిగి
ఎందుకు దేవుడు ఇది నాకు పెట్టాడంటే అది నీ కొరకే పెట్టాడు. అనాది కాలంలోని ఏదైనా తోటలో జరిగినటువంటి క్రిస్మస్ ఏంటంటే చాలా అద్భుతమైన క్రిస్మస్. ఇద్దరి దగ్గర మూడో ఆయన ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు ఏదైనా తోటలో? ఆదాము, అవ్వ. మూడో ఆయన ఎవరు? యేసుప్రభు. అంతేనా? ఈ మధ్యన మనం ఎప్పుడు పిల్లల యొక్క జన్మదిన సందర్భంలో ఆ కేక్ దగ్గర పెట్టినప్పుడు వారిద్దరిని పట్టుకొని, లేక ఎవరిదైనా భార్య భర్తల యొక్క వెడ్డింగ్ యానివర్సరీ అయినట్లయితే చేయబట్టుకొని కట్ చేస్తూ ఉంటాం. మీరిద్దరు ఇలాగనే కేక్ లాగా మీరు ఉండండి. ఆమెన్. మీరిద్దరు ఎలాగ ఉండాలి? క్రిస్మస్ ఇప్పుడు జరుగుతుంటే భార్య భర్తల మధ్యన బాగుండాలి. అది కూడా క్రిస్మస్సే. ఆమెన్. మీ గుణం ఎటువంటిది అంట? మెత్తనైన గుణం. కేక్ ఎట్లా ఉంటుంది? మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటుందే? ఇటుక పిల్లలాగా ఉంటుందే? ఏనైనా మీరు ఇలా, ఓ ఆదాము, ఓ అవ్వ, మీరిద్దరు కూడా ఇట్లనే ఉండండి. అనాది కాలంలోనే దేవుడు అక్కడ క్రిస్మస్ చేశాడా లేదా? అయితే వారిని మోసపుచ్చడానికి, వారి జీవితంలో చీకటి చేయటానికి అపవాది వచ్చేసాడు. వాడు పడిపోయిన నక్షత్రము, వాడు రాలిపోయిన నక్షత్రము, కింద పడిపోయాడు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము మనం చూసినప్పుడు మొదటి వచనంలో అక్కడి నుంచి రాలిపోయాడు. వాడు రాలిపోయాడు కనుక అందరిని రాలిపోయేయటానికి వచ్చాడు. యేసుప్రభు వారు అన్నాడు, మిమ్మల్ని నేను వెలిగిస్తానంటే మేము చీకట్లో ఉంటామంటారు ఈ ప్రజలు. దేవుడు అంటాడు, నా బిడ్డలారా, మీకు రోజు నేను క్రిస్మస్ ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. అయితే మీ మనసు కేక్ లాగా ఉండాలి. ఎలా ఉండాలండి? మెత్తనైన గుణం. యేసుప్రభు వారు అక్కడ ముఖ్య అతిథిగా వచ్చాడు. వారికి నాయకుడుగా ఉన్నాడు, వారికి దేవుడుగా ఉన్నాడు, ఒక స్నేహితుడుగా ఉన్నాడు. వారి జీవితంలో అనాది కాలంలోనే క్రిస్మస్ జరిగించాడు యేసుప్రభు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిగా ఉన్న మన జీవితాన్ని మీరు లోకానికి వెలుగు అన్నాడు. మీరే క్రిస్మస్ అన్నాడు. ఆమెన్. మీరే క్రిస్మస్, మీరే క్రిస్మస్, నీవే క్రిస్మస్, నేనే క్రిస్మస్. మీ పక్కలకు చెప్పండి, నీవు క్రిస్మస్ అని చెప్పండి. చేయబట్టుకొని చెప్పండి. ఎందుకంటే మీకు దగ్గర ఎవరు ఉండరు, దూరం అయిపోతారు మీరు చాలామంది. అందుకే నేను దగ్గర కరెక్ట్గా వచ్చి చెప్పండి. నిజమైన క్రిస్మస్ మానవునికి ఎప్పుడు జరుగుతుంది అనగా, వారి జీవితంలో వెలుగొచ్చినప్పుడు రోజు క్రిస్మస్సే. కడుపు నిండా బిర్యానీకి, మటన్ బిర్యానీ తింటే అబ్బా భలే బాగుందని క్రిస్మస్ కాదు. ఏం లేకపోయినా గంజి తాగిన కానీ, ఆకలిగా ఉన్నా కానీ, ఏమున్నా కానీ నిజమైన క్రిస్మస్ని ఆచరించాలంటే, తూర్పు దిక్కున వీరు చూసినారు, మేము యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేమేం చేసామనగా ఆయన నక్షత్రాన్ని చూశాం. ఎవరి నక్షత్రాన్ని చూశారు? ఇప్పుడు చాలామంది ఈ పురోహితులు, ఈ జోష్యం చెప్పేవారు ఈ నక్షత్రాల గురించి చెప్తుంటారు. మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క మన పాము కొన్ని రేఖలు ఉంటాయి కదండి, ఈ రేఖలు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. అవునా? ఈ రేఖలో నీ భవిష్యత్తు నా భవిష్యత్తు రాసేటం వాళ్ళు చెప్తారు. అక్కడికి పోయి ఆయన దగ్గరికి ఒక 100 రూపాయలు ఇస్తే ఆయన చిలుకను పంపిస్తాడు. ఆ పంజరంలోకి చిలుకను పంపిస్తే ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. అది అంటే నా నక్షత్రం చూడమని చెప్తారు, చెప్పుకోవటానికి. నీ నక్షత్రం ఇందులో రాశాడు, నీకు పండుగ ఇవ్వాలని చేశాడు యేసే. ఆమెన్. ఆ చిలుక ఏం చేస్తుంది? కుట్టు మాట్లాడుకుంటూ పోయి ఏదో ఒక లీఫ్ తీసుకొని వస్తుంది, ఒక ఆకు తీసుకొని వస్తుంది. చూస్తుంది వాడు బాగా ఆహాహాహాహా అంతా నీకు బాగుంది, కానీ అమ్మ కొంచెం నక్షత్రంలో దెబ్బతినమ్మా, నువ్వు కొంచెం దెబ్బతిన్నింది, కానీ అసలు ఈరోజు రాకూడదు, నువ్వు వచ్చినావు, సరే వచ్చావు, నేను ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను, కానీ ప్రస్తుతం దక్షిణం పెట్టమ్మా అని అంటాడు. ఈ నక్షత్రాల గురించి వారికి స్టడీ చేస్తాడు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఎందుకు చూశారు? ప్రజలకు మంచి చేయటానికి వచ్చారు, ప్రజలను మోసం చేయటానికి రాలేదు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు అనగా, మనల్ని బాగు చేయటానికి వచ్చాడు, మనం మోసం చేయటానికి రాలే ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మేము అక్కడ 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించుటకు మేము వచ్చాము అని అంటున్నారు. చూశారా? అంటే ఈ పైన ఉన్నటువంటి ఆ ఆకాశములో ఉన్నటువంటి ఈ నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు ఏం చూపించిందనగా దారి చూపించింది. ఏం చూపించింది? మీరు దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 వర్స్ 3 చదువుకుందాం. దానియేలు గ్రంథం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు,
నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఎవరు? బుద్ధిమంతులు. ఎవరంటే వాళ్ళు బుద్ధిమంతులు వేరు, బుద్ధిహీనులు వేరు. అందుకే యేసుప్రభు వారు పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ఉపమానం చెప్పాడు. 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని వారు. మనలాగనే అందరూ బాగా వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చారు. ఫైండ్ అవుట్ చేసేది కష్టమైపోయింది. ఏమ్మా, యూనిఫామ్ అందరికి ఒకటే. అయితే పరీక్ష పెట్టాడు. సిద్ధులలో నూనె ఉండాలి అన్నాడు. వీళ్ళేమనుకున్నారు, ఏం పర్వాలేదులే, మనోళ్ళే కదా, మన పాస్టరే కదా, చల్తా హై అన్నట్లుగా ఉన్నారు. అన్నట్లు ఆయన రానే వచ్చాడు. మీరు లైట్లు వెలిగించండి అన్నారు. ఇప్పుడు మనం అందరం కూడా ఈ దినము క్యాండిల్ నైట్ సర్వీస్ దేశమంతా వారి సమయాలు చేసుకుంటుంటారు. ఇంకా మన చర్చిలలో కాదు, పెద్ద పెద్ద చర్చిలు గొప్పగా చేసుకుంటుంటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి పాస్టర్ కూడా చేత కాదు. మీ హృదయంలో ఏముందో నాకు మాత్రము తెలుసా? ఐ డోంట్ నో. నాకు తెలియదు, నాకు గుర్తులరి. నా హృదయం ఏందో మీకు కూడా తెలియదు. అయితే మనందరి హృదయాలు ఎరిగిన దేవుడు యేసుప్రభు వారు. మనకు పండుగ చేయాలంటే వీరిని సపరేట్ చేయాలి. సపరేట్ చేశాడు. 5 లోపల ఆయన పిలుచుకున్నాడు, 5 రానియలేదు. లోపలికి వచ్చిన వారికి రోజు పండుగే. ప్రైజ్ ది లార్డ్. లోపలికి వచ్చిన వారికి, అందుకే మీరు లోపలికి రండి, నా దేవుని చేత ఆశీర్వాదింపబడిన వారులారా, మీరు లోనికి రండి అంటాడు యేసు. అవునా లేదా? అంటే లోనికి వచ్చిన వారికి రోజు పండుగ, రాని వారికి ఎండగే. ఇప్పుడు మనం పండగలు ఉందమ్మా, ఎండగలు ఉందమ్మా? ఎండిపోయిన జీవితం మనకొద్దు. యేసుప్రభు వారు పండుగ చేయడానికి మనల్ని ఆహ్వానించాడు. ఒకరోజు కాదు, ప్రతి దినము మనకు పండుగ జరగాలంటే ఆయన పిలిచిన పిలుపుకు మనం విధేయులైనప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. తూర్పు దేశపు జ్ఞానులకు అందరాని దూరములో ఉన్నటువంటి ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలు భూమి మీద ఉన్నటువంటి జ్ఞానులకు దారి చూపేయలేవా? చూపించాయి కదా. ఈ దినము నీవు నేను మనము ఎలా ఉండాలనగా, ఆ దినము ఆ రోల్ అయిపోయింది, ఆ పాత్ర అయిపోయింది. ఇప్పుడు మనము అందరికీ దారి చూపించాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలనగా, ఇతరులకు చర్చి దారి చూపించాలి. ఆమెన్. చర్చి గురించి మర్చిపోయేటోళ్ళుగా ఉండకూడదు మనం. ఇతరులకు అనేకులు పరలోక రాజ్యం దారి చూపించాలి. వారు అనేకులకు మార్గం చూపుతారట. రండి, మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆమేన్. ఎటువంటి క్రమం చూపించింది కదూ. ఏండి, తూర్పు దేశ జ్ఞాన నక్షత్రానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు, జ్ఞానులకు దారి చూపటానికి అద్భుతమైనటువంటి సాధనముగా మార్చబడింది. వారికి ముందుగా వెళుతుంది నక్షత్రం. తదుపరి యేసుప్రభు వారు ఎక్కడున్నారో అక్కడ నిలిచిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అరణ్యంలో క్రిస్మస్ చేశాడు యేసయ్య. ఆమేన్. నమ్ముతారా మీరు? మాకేం తెలుసు సార్, మేము తిరిగిన మా అరణ్యంలో మీరు అంటారు నన్ను కాదు. ఇప్పుడు జ్ఞానులకు నక్షత్రము ముందు నడిచింది. ఆ దినము కూడా యోసేపు ఎముకలను తీసుకొని పోతున్నప్పుడు ఆయన శవాన్ని వైద్యుల యొక్క ఆధ్వర్యములో బాక్స్ తయారు చేశారు. బాక్స్ తయారు చేసి ఈ శవము దుర్వాసన రాకుండా సుగంధ ద్రవ్యములతో అలంకరించారు. యోసేపు యొక్క దేహాన్ని, పార్థిక దేహాన్ని అలంకరించి 40 సంవత్సరాలు దేవుని బిడ్డలారా యోసేపు ఎముకలను ఇశ్రాయేలు ప్రజలు మోసుకుంటూ తిరిగారు. యోసేపుకి ఎందుకు క్రిస్మస్ అయింది అనగా, పాపముల నుండి ప్రత్యేకింపబడ్డాడు. అన్నిట్లలో అనుకూలపడింది ఆయనకు. పాపం చేయటానికి అనుకూలించింది, డబ్బు సంపాదించుకోవటానికి అనుకూలపడింది, సంపాదించుకోలేదు. పాపము చేయటానికి అనుకూలపడింది, పాపము చేయలేదు. స్వార్థం కాకుండా నిస్వార్థంగా జీవించాడు. అందుకే యోసేపు జీవితము ఫలించడు కొమ్మలాగా మార్చబడి ఆయన జీవితము 110 సంవత్సరాలు
ఆయనకు క్రిస్మస్ జరిగింది. హల్లెలూయా. 110 సంవత్సరాలు ఆయన క్రిస్మస్ జరిగింది. 40 సంవత్సరాలు ఆయనకు పార్థిక దేహాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎత్తుకొని తిరిగారు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21-22 చదువుకుందాం. ఎలా క్రిస్మస్ జరిగిస్తాడు యేసు ప్రభు వారు? 13:21-22. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అక్కడ నక్షత్రాలు తూర్పు దేశ జ్ఞానులకు ముందుగా నడుచుకుంటూ వచ్చిందా లేదా? ఇదే ఇశ్రాయేల్ ప్రజలకు జరిగింది. అదే పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము. ఇది తీసివేయడానికి లేదు. దీని యొక్క నీడే ఈ క్రొత్త నిబంధన గ్రంథం. దాన్ని కొట్టివేయటకు ప్రభువారు రాలేదు, దాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. ఇక్కడ 22వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నిజమైన క్రిస్మస్ను ఆచరిస్తామో, అనుసరిస్తామో, ప్రభువుకు దగ్గర ఉంటామో, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ముందుగా నడిపించాడు. ఎక్కడైనా మనకు క్షేమం లేకపోతే అగ్నిస్తంభం నిలబడిపోతుంది అక్కడే. అప్పుడు మోసే విజిలేస్తాడు, ఇశ్రాయేల్ ప్రజలందరూ నిలిచిపోతారు. ఈ దినం ఇక్కడే డేరాలు వేసుకుందాం, ఈ రాత్రి ఇక్కడ ఉందామంటారు. అందరు అక్కడ ఉండిపోతారు. మరలా తిరిగి ఆ మేఘము కదులుతున్నప్పుడు మోసే విజిలేస్తాడు. విజిలేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ పోతుంటారు. వారికి ఎక్కడే కానీ వారు వెళ్తున్నప్పుడు ఎవరికే కానీ పాము గుట్టిందని, తేలు గరిచిందని, ఆకలి చచ్చినాడని, లేక కడుపు అప్సెట్ అయిపోయిందని, తలకాయ నొచ్చిందని ఎక్కడ కూడా రాయబడ వేసుకున్న చెప్పులు. అందుకే మనం కొత్త సంవత్సరానికి వచ్చి కొత్త బట్టలు వేసుకుంటే ఇప్పుడైనా ఈ బట్టలన్నా మాసిపోయింది, కొత్త తీసుకుని చేసుకుని ఎందుకు అంటే అందుకే ఈ మాసిపోతుంటాయి. కానీ ఆ దినం వేసుకున్న ఆ బట్టలు, ఆ దుస్తులు మాసిపోయాయా బ్రదర్? వేసుకున్న చెప్పులు అరిగిపోయాయా? పెట్టుకున్న నూనె అయిపోయిందా? కారణం ఏంటనగా పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారికి ముందుగా నడిచింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు శిశువున్న దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తుంటున్నారు. వారు ఎన్నో సుదీర్ఘ ప్రయాణము చేసి నక్షత్రం యొక్క మార్గదర్శనంలో వారు వచ్చారు, దేవుని స్తుతించారు. ఇప్పుడు మనము మార్గదర్శనం. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలలాగా దేవుడు నిన్ను నన్ను పోల్చాడు. అందుకే యేసయ్య అంటాడు, మీరు లోకానికి ఏమన్నాడండి? నేను లోకానికి వెలుగు. చెప్పగలరు ఈ మాట? నీ గుడి హస్తం నీ గుండె మీద పెట్టుకొని, నేను లోకానికి వెలుగు. ఆమెన్. నీ ప్రాంతం అంతా వెలుగుమయం కావాలి. మీ ఇంట్లో ఉన్నవారంతా వెలుగుమయం కావాలి. చీకటి అంతా దూరమైపోవాలి. దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నిజమైన క్రిస్మస్ ఏంటి అనగా నక్షత్రాలు తూర్పు దేశ జ్ఞానులకు ఏంటి మార్గదర్శకంగా ఉన్నాయి. బాలుడున్న చోటికి ముందుగా వచ్చి మీదుగా వచ్చి నిలిచింది. అంటే స్థిరమైన జీవితం అని అర్థం. విశ్వాస జీవితం పిశాచిలాగా ఉండకూడదు, స్థిరమైన జీవితంగా ఉండాలి. అప్పుడు అంటాడు, నా బిడలారా నేను మీకు నిజమైన క్రిస్మస్ ఇస్తాను. అటువంటి క్రిస్మస్లో దేవుడు మనందరినీ నడిపించునుగాక. మా గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ కటిక చీకటిలో లోకానికి వెలుగైన దేవుడు, ఆ వెలుగుగా వచ్చిన దేవుని మనం గణపరుద్దాం. ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మా రక్షకానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మా దేవానికే స్తోత్రాలు చెల్లిద్దామయ్యా. దేవా నిజమే ప్రభువా, ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఇది అదిగో ఆకాశములో అత్యున్నతమైనటువంటి ఎవరు కూడా వెళ్ళలేని స్థలములో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు భూమి మీద ఉన్నటువంటి జ్ఞానులకు ముందుగా నడిచి నిలిచెను. ఆమె నీ కొరకు కూడా దేవుడు శుభవార్త ఇస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఉన్నప్పుడు క్రీస్తు యేసు ఆ దినము అందరికీ వెలుగుగా ఉన్నాడు. చీకటి దూరమైపోయింది. అందరూ ఆశీర్వదింపబడ్డారు, దీవింపబడ్డారు.
ఈ దినము నీ హృదయం మెత్తనిదైతే నీ కుటుంబంలో ఎప్పుడు క్రిస్మసే. ఏదేని తోటలో ఆదాము అవ్వలతో యేసయ్య క్రిస్మస్ను సెలబ్రేట్ చేశాడు. ఆ బిడ్డలను చూసి సంతోషించాడు. ఎంత అందమైన పిల్లలమంట మనం దేవుని దృష్టిలో. అందుకే 6 దినములు పనిచేసి 7వ దినమున తన బిడ్డలను చూసుకున్నాడు. 6వ దినమున తన పిల్లలను తయారు చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. తన బిడ్డలను చూసి మురిసిపోయాడు. యేసయ్య గొప్ప దేవుడిగా ఉండి ఆయన తగ్గించుకొని బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రపంచ చరిత్రను మార్చాడు. ఈ దినము దేవుడు మన జీవితాల్లో అనుదిన క్రిస్మస్, అనుదిన క్రిస్మస్, అనుదిన క్రిస్మస్. నువ్వు వేసుకున్న బట్టలు మాయని, నువ్వు పూసుకున్న నూనె ఆరిపోదు. నువ్వు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా కాపాడుతాడు. నీ కుటుంబంలో నెమ్మదిస్తాడు. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువారు ఒక అద్భుతమైన కృప అనుగ్రహిస్తాడు. గత సంవత్సరాలు మనం ఏదైతే చేయలేకపోయామో యేసుక్రీస్తు నామములో విజయానికి సాక్షాత్తుము. మీరు లోకానికి వెలుగు అన్నాడు. మీరు లోకానికి వెలుగు. నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. దేవా నేను అలా జీవిస్తానయ్యా. నీ పాదరేణు నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషము బాపే కరములు చాచి. కలువారి సిలువ పలు మీద సంగీత వాయిద్యములతో దేవా స్తోత్రములయ్యా. మనువీద సంగీత వాయిద్యములతో అలయాకుండగని, బలము గలవలలో ఉపదేశపు జ్ఞానులు అలసిపోలేదు. మనువీద సంగీత వాయిద్యములతో అలయాకుండగని, బలము గలవలలో. సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో. ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువ నాకే విలువ, కలుషము బాపే కరములు చాచే. కలువారి సిలువ క్రిస్మస్ దినమున ఆకాశములో అత్యున్నతమైన ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి నక్షత్రాలు అలసిపోలేదు. దేవుని మాట విన్నాయి. భూమి మీద ఉన్నటువంటి తూర్పు దేశపు గ్రహాలు అలసిపోకుండా రాత్రి కాలంలో వాటినే చూసుకుంటూ ఎన్ని కష్టాలైనా మార్గ మధ్యములో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా లెక్క చేయకుండా నీవు నేను మనం కూడా ఈ యాత్రలో ఈ లోకములో వెలుగుగా ప్రకాశింపజేయబడాలి అంటే ఎన్ని సమస్యలు వచ్చినా అదిగో ఆ నక్షత్రము, ఆ వెలుగునిచ్చిన నక్షత్రము, ఆ
ఆ యేసయ్య వైపు మనం చూసుకుంటూ పోతుంటే వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారికి క్రిస్మస్ కలిగెను. ఎటువంటి భాగ్యము స్వామి! మీరు చేసిన ఈ ఉపకారానికి కోటాని కోట్ల స్తోత్రములు. వాక్యమైన ఈ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.